తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నవి. ఇప్పటికే మొదటి దఫా మరియు రెండో దఫా ఎన్నికలు అయిపోయినవి. రేపు చివరి దశ ఎన్నికలున్నవి. ఇందులోపట బీజేపీకి ప్రత్యేకంగా మూడవ స్థానానికి అది నిలబడిపోయింది. మూడవ స్థానానికి అది ఉన్నది యథాతథంగానే. అనగా ఒక లెక్కలో చెప్పాలంటే, ఒక పద్ధతిలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 సీట్లలో 8 ఎంపీ సీట్లు గెలిచింది. అట్లాగే 119 సీట్లలో 8 అదే ఎమ్మెల్యే సీట్లు గెలిచినటువంటిది. మరి సర్పంచ్ ఎన్నికలు వస్తే ఎందుకు చతికిలబడింది అనే ప్రశ్న వస్తుంది. చతికిలబడాలి అంటే ఎందుకు పడుతుంది అనేదే ప్రశ్న, కానీ పడాలి అని కానీ పడకూడదని కానీ కాదు. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ప్రజలు బ్యాలెట్ పేపర్తో ఎన్నికకు వచ్చారు. ఈ విషయాన్ని గమనించాలి. ఈవీఎంలైతే మొత్తం ఉన్నటువంటి సీట్లన్నీ కూడా బహుశా పోవు కావచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడ బ్యాలెట్ పేపర్తో ఎన్నిక జరుగుతుంది కాబట్టి బ్యాలెట్ పేపర్ ఎన్నిక ప్రకారమే ఇప్పటిదాకా జరిగినటువంటి 2 దఫా ఎన్నికలలో కాంగ్రెస్ అత్యధికమైనటువంటి 61% ఓట్లను పొంది ఉన్నది. ఈ 61% ఓట్ల ద్వారా 5,246 సర్పంచులు. రెండవ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2,329 27% టోటల్ ఓటర్స్లో తనకు షేర్ వచ్చినటువంటిది. బీజేపీకి 500 స్థానాలు వచ్చినవి. ఇది 6% టోటల్ ఓట్స్లో పోలైనవి. అట్లాగే ఇతరులు మరియు ఇండిపెండెంట్లు కలిపితే 467 నుండి 600 మంది వరకు ఇక్కడ బీజేపీకి స్థానాలు లభించినాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ యొక్క శక్తి అసెంబ్లీ స్థానాలు మరియు పార్లమెంటు టైం కంటే ఇప్పటికీ సర్పంచ్ ఎన్నికలలో తగ్గిపోయింది అని ఖచ్చితంగానే చెప్పగలుగుతున్నాము. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ యొక్క చేయి గుర్తుకు కానీ బీఆర్ఎస్ యొక్క కారు గుర్తుకు కానీ కాదు. ఇక్కడ ఈ సర్పంచ్ ఎన్నికలు అంటే కంప్లీట్గా వ్యక్తిగతంగాను ఆ యొక్క వ్యక్తిగత పరిచయాలు, మంచితనము, చెడు అనబడేటువంటి అంశాలు మాత్రమే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఓటర్స్ లెక్కలు తీసుకుంటారు. కాబట్టి ఆ ఓటర్ల ఆధారంగానే, వాళ్ళ యొక్క మనోగతం ఆధారంగానే ఇక్కడ కాంగ్రెస్ సపోర్ట్ చేసినా అనుకున్నా, లేకుంటే డైరెక్ట్గానే కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి టికెట్లు తెచ్చుకున్నా కూడా ఈ యొక్క గ్రామంలో ఆ గుర్తులవే పై పార్టీ గుర్తులపై ఈ ఎన్నికలు జరగలేదు. కాబట్టి ఇక్కడ ఒక విషయమే చెప్తున్నాము. బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరిగినాయి కాబట్టి ప్రజాభిప్రాయం ఇక్కడ వెల్లడి అయినది. అదే ఈవీఎంలతో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే ఈ ప్రశ్న వేసుకోండి. బీహార్, ఇదివరకు ఉన్నటువంటి మహారాష్ట్ర, హర్యానా, ఈ రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలే తెలంగాణ రాష్ట్రంలో కూడా సర్పంచ్ ఎన్నికలలో జరిగి ఉండేటివి కూడా, కానీ కాలేదు. ఇక్కడ విజయం బ్యాలెట్ పేపర్దే.